సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్లో ఇక అయిపోయింది భారత్ పరిస్థితి. భారత్లో ఆడుతూ T20 వరల్డ్ కప్లో భారత్ పక్కకెళ్ళిపోయింది అనుకున్నటువంటి దశ నుండి ఇప్పుడు మళ్ళీ అవకాశం దక్కింది. ఇండియా వెస్టిండీస్ మ్యాచ్ రేపు 1వ తారీఖు జరగబోతోంది. ఆ మ్యాచ్లో ఎవరిని గెలిస్తే వాళ్ళు సెమీఫైనల్కి చేరతాం. ఇండియానా వెస్టిండీసా అన్నది ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్. ఒకవైపున సౌత్ ఆఫ్రికా ఆల్రెడీ వెళ్ళిపోయినట్టే. ఇవాళ జరిగిన మ్యాచ్లో జింబాబ్వే ఓటమితో జింబాబ్వే నిష్క్రమించినట్టే. దాంతో జింబాబ్వే వెళ్ళిపోయింది కాబట్టి ఇక ముగ్గురు సౌత్ ఆఫ్రికా, మనము వెస్టిండీస్. సౌత్ ఆఫ్రికా వచ్చేటప్పటికి ఆల్రెడీ వెళ్ళిపోయింది సూపర్ 8కి. వెస్టిండీస్ మనము ఇద్దరిలో ఎవరు గెలిస్తే వాళ్ళు రేపు సెమీఫైనల్స్కి వెళ్తారు. ఇవాళ 72 రన్స్ తేడాతో అద్భుతమైన విజయం సాధించాం. బెన్నెట్ 97తో జింబాబ్వేకి మంచి బ్యాటింగ్ చేశాడు. ఫస్ట్ బంతి నుంచి చివరి దాకా ఆడాడు. 59 బంతుల్లో 97 కొట్టాడు. కాకపోతే ఏకైక లోపం వల్ల మిగతా వాళ్ళు నిలదొక్కోలేదు. రెండవది మనకి శివన్ దుబే వాళ్ళ పూర్తిగా నిర్లక్ష్యపూరితమైనటువంటి ఫీల్డింగ్తో పరుగులు తీశాడు. పరుగులు ఆపలేకపోయాడు. 46 రన్స్ దగ్గరగా తన ఓవర్లోనే ఇచ్చేశాడు. చివరిలో ఏదో ఒక వికెట్ మొక్కుబడిగా తీశాడు. బౌలింగ్లో ఫెయిల్యూరు, బ్యాటింగ్ ఆడలేదు, ఫీల్డింగ్ లేదు. ఓవరాల్గా కొన్ని క్యాచ్లు మిస్ అవ్వడం వల్ల, జింబాబ్వే వాళ్ళు మిస్ అవ్వడం వల్ల మన వాళ్ళు చితకబాది వదిలిపెట్టారు. అదే సందర్భంలో మన బౌలింగ్ని సరి చేసుకోవాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఎందుకంటే ఎక్కువ రన్స్ ఇచ్చేస్తున్నారు. ఇవాళ కూడా భారీ రన్స్ ఇచ్చేశారు. చివరిలో అదృష్టవశాత్తు, ఎందుకంటే బ్యాట్స్మెన్ 256 కొట్టారు కాబట్టి సాధ్యమైంది, కానీ లేకపోతే అసాధ్యమయ్యేది. అంత కొట్టబట్టి ఆ చివరిలో బౌలర్లు కష్టపడి ఎట్టకేల గెలిపించారు. ఓ రకంగా చెప్పాలంటే పోరాడింది బ్యాట్స్మెన్, బౌలర్లను నమ్ముకుని ఉంటే ఇవాళ దెబ్బతిని ఉండేది. ఫైనల్గా వచ్చేటప్పటికి 184కి 6 వికెట్లు కోల్పోయింది 20 ఓవర్లలో. మారుమణి 20, మెయిన్ బెన్నెట్ 97 కొట్టడం అన్నటువంటిది ఇందులో ఇది. ఇంకోటి అలా కెప్టెన్ రజా 31 దాకా కొట్టాడు 21 బంతుల్లోనే. రజాను బెన్నెట్ కనుక అలాగే ఉంటే, వికెట్ పోకుండా ఉంటే కనుక పెద్ద దెబ్బ తినేది భారత్. ఓవరాల్గా చూస్తే వెస్టిండీస్తో జట్టు, మనం వెస్టిండీస్తో జరిగే రేపు 1వ తారీఖు మ్యాచ్తో సెమీఫైనల్స్కి వెళ్తామా లేదా అనేది తేలుతుంది.